ఏళ్లుగా కర్నూలులోని గణేష్ నగర్లో నివసిస్తున్న వందలాది కుటుంబాల జీవితాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి. వీరికి ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు ఇళ్ల పట్టాలు ఇవ్వకపోగా ఇప్పుడు ఖాళీ చేయాలంటూ అధికారులు తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. నీటి మోటార్లు, విద్యుత్ మీటర్లు తొలగించి తమను ఇబ్బంది పెడుతున్నారంటున్న కాలనీ వాసులతో మా ప్రతినిధి మస్తాన్ ముఖాముఖి. కర్నూలులోని అంబేద్కర్ నగర్లో ఇక్కడ నివాసం ఉంటున్న 300 కుటుంబాలు ఇప్పుడైతే కనుక రోడ్డున పడే పరిస్థితి అయితే ఏర్పడింది. ఒక విధంగా చెప్పాలంటే 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటూ ఇక్కడే జీవిస్తూ ఇక్కడ రేషన్ తీసుకుంటూ అదేవిధంగా ఓటు హక్కు కూడా ఇక్కడ కలిగి ఉన్నవారు ఇప్పుడు అయితే కనుక ఇది పార్క్ ప్లేస్ ఖాళీ చేయాలంటూ కూడా అధికారులు ఒత్తిడి పెడుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా వీరికి ఈ తాగడానికి వాటర్ కూడా సౌకర్యం ఉన్నప్పటికీ అది కూడా క్యాన్సిల్ చేసి మోటార్ పికప్ అయినారు అని కూడా వీళ్ళు ఆరోపిస్తున్నారు. పూర్తిగా ఇక్కడ 300 కుటుంబాలు ఉన్నాయి. 1200 మంది అయితే కనుక ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ స్థానికులు అడిగి తెలుసుకుందాం, వారు ఏ ఇబ్బందులు పడుతున్నారు, వారి పరిస్థితులు ఏంది అనేది కనుక్కుందాం. అమ్మ, ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? మేము 22 ఏళ్ళు అవుతుంది సార్ ఉండబట్టి. ఇక్కడ అంత ముళ్ళకంప చెట్లు ఇవి బాగా తయారు చేసుకున్నాం మేము. దీన్ని ఎవరు పట్టించుకున్నారో తెలియదు. ఇది పార్క్ అంటున్నారు. మేము వేసుకున్నప్పటి నుంచి పార్కే అంటున్నారు సార్. కానీ పార్కు అని అంటున్నారు, మేము ఉండం, నివసించినాం. మాకు కరెంట్ వచ్చింది, నీళ్లు బోర్లు వేసినారు. ఇప్పుడు అక్రమణంగా ఇప్పుడు మమ్మల్ని దొబ్బేయాలా అని చెప్పి నీళ్ళు లేకుండా చేస్తే పోతారు, కరెంటు లేకుండా చేస్తే పోతారు, ఇది ఒత్తిడి పెడితే పోతారని మా మీద చర్య తీసుకున్నారు. మేమైతే ఎక్కడికి పోం సార్, మేము ఎక్కడికి పోం. అమ్మా, ఇప్పుడు మీకు 20 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఒత్తిడి రాలేదా? ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడే ఎందుకు వచ్చిందంట? ఇప్పుడే వచ్చిందంటే అది ఏం రాజకీయం జరుగుతుందో మాకు తెలియదు సార్. మేమైతే కష్టాలు చేసుకుంటున్నాం, ఎవరు ఎప్పుడు వచ్చారో తెలియదు. అయినా మేము కష్టానికి పోతున్నాం. వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే ఊరికి ముందరకు వస్తున్నాం. మీరు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, కనీసం అర్జీలు పెట్టలేదా ఎంఆర్ఓలకు మాకు పట్టాలు కావాలని? పెట్టలే సార్. మాకు ఇది వస్తుందని ఆశతో ఉన్నాం. ఇక్కడిని వస్తాయని ఆశతో ఉన్నాం. ఓట్లు వేసుకుంటున్నారు, పోతున్నారు అమ్మలక్కలు. ఇక్కడ పట్టాలు కావాలా అని చెప్పి అడగలేదా మీరు? అడిగినాము, ఇస్తాము, ఓటేరి ఇస్తాం, ఓటేరి న్యాయం చేస్తాం అన్నారు. ఏ అమ్మ న్యాయం చేయలే, ఏ నాయన న్యాయం చేయలే. ఇదే బతుకుతున్నాం. మా పిల్లలు వైరి, మా భర్తలు వైరి, పెళ్ళిళ్ళు వైరి, పిల్లలు నివసిస్తున్నారు, వస్తున్నారు, ఈ బుడదలోనే ఉంటున్నారు. అల్లుళ్ళు, బిడ్డలు, కోడళ్ళు, కొడుకులు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏమంటున్నారు ఇక్కడ అధికారులు? ఏంలే, ఇస్తాము, మీరు రాసియరి, మీకు న్యాయం చేస్తామంటున్నారు. మరి అది ఎంత నిజమో అంత అబద్ధమో మాకు తెలియదు. మా ఇప్పుడు ఏం జరుగుతుందో మాకు కనపడదా సార్? కనపడదు కదా. ముందరనే చూస్తున్నాం, ఏదో జరిగినది వింటున్నాం, చెప్పినది ఇంకా వస్తున్నాం. ఇదో ఇట్ట ఇప్పుడు నువ్వు వచ్చినావు, వచ్చేసినావు. ఇదమ్మా, మీరెంత కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు? 22 ఏళ్ళు అయింది సార్. మీరు ఇక్కడ ఏ వ్యాపారం చేస్తారు? ఇక్కడనా కూరగాయల వ్యాపారం చేస్తా. మరి ఈ పట్టాలు మీరు అర్జీలు అడగలేదా? అడిగినాం సార్, ఇస్తాం అనుకుంటా. అట్లనే ఓట్లు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఓట్లు వేయించుకున్నారు, వెళ్ళిపోయినారు చూడు సార్. ఇప్పుడు ఇక్కడ వాటర్ స్పెషాలిటీ లేదు అని చెప్పి చెప్తున్నారు, కట్ చేసుకున్నారు అంటున్నారు. మీరు తాగడానికి ఏ విధంగా నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు? మేము వేరే వాళ్ళ ఇండ్ల కాడ అడుక్కొని తెచ్చుకుంటున్నాం సార్. దూరం పోయి వాళ్ళు కూడా ఇడ్సామంటున్నారు. 2 కిలోమీటర్లు పోయి నీళ్లు తెచ్చుకుంటారు. వాళ్ళు కూడా రావాకండి మా ఇంట్లో కాటుకని దొబ్బుతున్నారు సార్. కంప్లీట్లు ఇస్తున్నారు వాళ్ళు కూడా. మీరు రాకూడదు, మీకెందుకు నీళ్ళు ఇడుస్తాం, అది మున్సిపాలిటీ పనులు మేము కట్టుకుంటున్నాము, అది పార్క్ స్థలంలో ఉండరు మీరు అని అంటున్నారు, దబాయిస్తున్నారు. ఉండారు మీరు వద్దు, ఇక్కడ నువ్వు చిల్లర జనాలు మీరు వద్దు అని అంటున్నారు. మేము 22 ఏళ్ళ నుండి ఇక్కడ ఉండము, అయినా ఏమీ చేయలే వాళ్ళు. ప్రభుత్వము చేస్తామనుకుంటేనే వచ్చింది. గెలిచిన ప్రభుత్వం వల్ల చేస్తామన్నారు. 5 ఏళ్ళకి ఒకసారి ఓట్లు వేయించుకున్నారు, వెళ్ళిపోయినారు సార్. చెప్పమ్మా, ఇక్కడ మీరెక్కడ? మేము కానీ 22 ఏళ్ళు. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? పూర్తిగా 360 ఉన్నాయి సార్. 360 కొట్టాలు ఉన్నాయి. కరెంటు బిల్లు కడుతున్నారా మీరు? కడుతున్నాం సార్, కరెంటు బిల్లు కడుతున్నాము. నీళ్ళు అక్కడి నుంచి దూరం నుంచి మోసుకుంటాం. మీకు రేషన్ కార్డులు ఉన్నాయా? ఏ అడ్రస్తో ఉన్నాయి? ఇక్కడ అడ్రస్సే అంతా, ఇవే అడ్రస్సే ఉన్నాయి సార్. మాకు ఎక్కడ స్థలాలు లేవు, ఏం లేవు సార్. మాకు ఎలక్షన్ల ముందర వస్తారు, ఓట్లు వేయండి అంటారు, మీకు ఇప్పిస్తాం, పట్టాలు ఇప్పిస్తామంటారు, ఇంకా పోతారు, ఇంకా రారు. మమ్మల్ని పలకరియరు సార్. అప్పుడు మటుకు మమ్మల్ని నేర్పిస్తారు, మీరు వేయండి, మాకు గెలిపియండి అంటారు. మీటింగ్లు పెడతారు, మీటింగ్లలో చెప్తారు, ఇంకా మళ్ళీ ఇంకా కనపడరు, ఇంకా చెప్పారు. ఇంకా మాకు మీరు పొదుపు సంఘాలలో దానిలో లేవారా? ఉన్నాం, పొదుపు సంఘాలలో ఖచ్చితంగా ఉన్నాం సార్. 20 ఏళ్ళు అయింది ఉండబట్టి, 25 ఏళ్ళు అయింది సార్ మేము ఉండబట్టి. చెప్పండి మీరు. నా పేరు శ్రీకాంత్. ఈ అబ్బాయి నా కొడుకు. ఇంత వయసు ఉన్నప్పటి నుంచి
నేను ఈ కుటాలనే ఉన్నా. నా కొడుకు నిక్కర్ చేసుకున్నాను నుంచి ఇప్పుడు నాకు 30 సంవత్సరాలు. ఇప్పటికీ 2 సంవత్సరాల ఇక్కడనే ఉండబట్టి ఈ ఇంటికి పట్టాలు లేవు, నీళ్ళు లేవు, కుళాయిలు లేవు, ఏం లేవు, రోడ్లు లేవు. మాకు పట్టాలు ఇప్పిస్తామంటున్నారు, ఓట్లు ఇప్పించుకుంటున్నారు, పోతున్నారు. ఎక్కడ కానీ స్థలాలు చూపించడం లేదు. మీకు కష్టంగా మేము పట్ట ఇక్కడనే ఇప్పిస్తామంటున్నారు, కానీ ఎక్కడ ఇప్పించడం లేదు. ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చి మున్సిపల్ కమిషనర్ వాళ్ళు వచ్చి, జాయింట్ కలెక్టర్ వాళ్ళు వచ్చి మీరు లేపాలి, కాలేసిపోవాలి, తొందరగా వెళ్ళిపోవాలి, మీకు వేరే చోట స్థలం ఇప్పిస్తామంటున్నారు. వాళ్ళ స్థలాలు మాకు ఎక్కడ ఇప్పిస్తారో తెలియదు. మాకైతే 2 చిల్ల స్థలంలో ఇల్లు కట్టించి మాకు తాళం ఇస్తేనే మేము ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోతాం. అది చెప్పండి, మీరు చెప్పండి. ఏంటి ఇప్పుడు వారు ఈ ఇంటి స్థలాలు ఇస్తా అంటున్నారు కదా, ఇంటి స్థలాలు ఇస్తున్నప్పుడు వాటర్ కట్ చేయడం మీరు ఏ విధంగా? అది ప్రభుత్వం సార్. ఇప్పుడు మేము ఇది వరకు అయితే అక్కడ ఇక్కడ తెచ్చుకొని బతికినాం. కాకపోతే ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది వాటర్ వేసినారు వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏ ఊరు పెరికిపోయినది తెలియదు. మున్సిపాలిటీ వాళ్ళు పెరికిపోయినారా, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెరికినారో తెలియదు. కాకపోతే నీళ్ళ ఇబ్బంది వల్ల చాలా అవకతవకలు పడుతున్నారు. రోడ్లు లేవు, ఇక్కడ నడచడానికి రస్తాలు లేవు. వచ్చిన ప్రభుత్వం వల్ల మీకు ఆశ్రయం కల్పిస్తామన్నారు. వచ్చిన ప్రభుత్వం వల్ల ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఏ ప్రభుత్వం వచ్చినా వస్తుంది ఇస్తారు కదా అని మేము వేడుకున్నాం. కాకపోతే ఇప్పుడు కూడా న్యాయం చేయకపోతే మేము ఇక్కడ బతికి వేస్ట్. ప్రభుత్వం కూడా గెలిపించిన దాన్ని కూడా వేస్ట్ అయిపోతుంది. ఇది ఇక్కడ పరిస్థితి కనుక ఇక్కడ 300 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 300 పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఓట్ల సమయంలో వచ్చి మాకు ఓట్లు వేయండి, మీకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి తప్ప వీరికి ఎటువంటి న్యాయం జరగలేదని లేదంటూ అదిగాక గత కొన్ని రోజుల నుంచి వీరికి వాటర్ సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్న కారణం చేత వీరికి వాటర్ సౌకర్యం పూర్తిగా లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పటికైనా కూటమి నాయకులు, అధికారులు కలగజేసుకొని వీరికి న్యాయం చేయాలని కూడా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓటు